టీడీపీని ఎన్నికల్లో ప్రధానంగా 4 కారణాలు గెలిపించబోతున్నాయని లగడపాటి రాజగోపాల్ తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించడం తెలుస్తోంది. మొదటిది సంక్షేమం, అంటే వ్యక్తిగత లబ్ధిని చేకూర్చే పథకాలు. 12 వర్గాల వారికి పింఛన్ల పెంపు, పేదలకు ఇల్లు, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి, బడికొస్తా, సైకిళ్ల పంపిణీ, బేబీ కిట్లు వంటివి ప్రధాన కారణం. రెండో కారణం అభివృద్ధి, అంటే అన్నా క్యాంటీన్లు, పోలవరం, పట్టిసీమ, సిమెంట్ రోడ్డు, 24 గంటల కరెంటు, పరిశ్రమలు, ఇలాంటివి అనేకం. మూడే కారణం సెంటిమెంటు. ఏపీకి అన్యాయం చేసిన మోడీ, ఏపీ ప్రయోజనాలు అడ్డుకుంటున్నటువంటి కేసీఆర్తో చేతులు కలపడం ఏపీ ప్రజల మనోభావాలు గాయపరిచింది. తన స్వార్థం కోసం రాష్ట్రం ఏమైనా జగన్కు పర్లేదని జనం భావిస్తున్నారు. నాలుగో కారణం వైకాపా, జనసేన, బీఎస్పీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, బీజేపీ, ప్రజాశాంతి పక్షాలు తలోపక్షంగా విడిపోయి పోటీ చేస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు నిట్టనేలుగా చీలిపోతున్నటువంటి అవకాశం ఉంది. ఇది టీడీపీకి మేలు చేయబోతోంది. ఈ కారణాలతో టీడీపీ వేవ్ కొనసాగుతోంది. చంద్రబాబుకు ప్రత్యామ్నాయం లేదన్నటువంటి భావన జనంలో ఉందని తమ సర్వేలో తేలిందని ఆయన చెప్పారట. నిజంగా రీసెంట్గా రాష్ట్రంలో చంద్రబాబు వరాలతో ప్రజల్ని తడిసి ముద్ద చేస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క చిన్న పెద్ద ఉద్యోగికి జీతాలు పెంచారు, పెన్షన్లు పెంచారు, లబ్ధిదారులను పెంచారు. నిధులు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు, అభివృద్ధి విస్తృతంగా చేస్తున్నారు. రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, రుణమాఫీ, సెల్ ఫోన్లు సహా అనేక మేలు చేస్తున్నారు. ప్రతి పౌరుడు, ప్రతి కులానికి ఏదో మేలు జరుగుతోంది. మరి వాటి ఫలితాలు దానికి అనుగుణంగా ఉన్నాయి. ఏపీకి ఎవరి పేరు చెప్తే కాలిపోద్దో వాళ్లే మోడీ, కేసీఆర్. మరి ప్రతిపక్షం వాళ్ళని కౌగిలించుకుంటే అది బీజేపీ, కేసీఆర్తో ఏపీ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారని అంటున్నారు. యువతుల్ని కలిపితే టీడీపీకి వేవ్ తెచ్చిపోతోంది ఇదంతా. ఏపీలో రానున్నటువంటి పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా మారిపోతున్నాయని, కులం ఫ్యాక్టరీ ఈసారి అంతగా కనిపించట్లేదని రాజగోపాల్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇది నిజమే అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ అంతా ఇప్పుడు అభివృద్ధి సంక్షేమం మూడ్లో ఉంది. ప్రతి చోట చంద్రబాబు ముద్రే కనిపిస్తోంది. కియా కారు రోడ్డెక్కుతున్నది కూడా ఈ ఏడాది, పోలవరం నీళ్ళు వస్తుంది కూడా ఈ ఏడాది, అమరావతి తొలి అంకురం పూర్తవుతున్నది కూడా ఈ ఏడాది, పింఛన్ల రెట్టింపు అవుతుంది కూడా ఈ ఏడాది. పింఛన్లు, బీమాలు, ఆడపిల్లలు సైకిళ్లు, తోఫాలు, కానుకలు, కేబుల్ కనెక్షన్లు అంటూ చంద్రబాబే కనిపిస్తున్నాడు ఎక్కడ చూసినా.